ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో వాయిదా పడుతూ వస్తున్న ఇబ్రహీంపట్నం, క్యాతన్పల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియకు అధికారులు సర్వం సిద్దం చేశారు. ఈ 3 మున్సిపాలిటీల్లో ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తర్వాత మధ్యాహ్నం 12:30 చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు అమలు చేశారు. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో 2026 ఫిబ్రవరి 11న ఎన్నికలు జరిగాయి. 2026 ఫిబ్రవరి 13న ఫలితాలు విడుదల అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. మెజార్టీ మున్సిపాలిటీలు హస్తగతమయ్యాయి. అయితే క్యాతన్పల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం 3 మున్సిపాలిటీల్లో వివిధ కారణాలతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. అటు ఏదైతే కొన్ని చోట్ల మొన్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వాయిదా పడినటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు జరగబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. తెలంగాణలో వాయిదా పడుతూ వస్తున్నటువంటి ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియకు అధికారులు సర్వం సిద్ధం చేశారని కూడా చెప్పాలి. దాంతో పాటుగా ఈ 3 మున్సిపాలిటీల్లో ఇవాళ ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏదైతే జరగకుండా భారీ పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేశారు. సెక్షన్ 163 ప్రకారం నిషేధాజ్ఞలు కూడా అమలు చేస్తారని కూడా మనం చెప్పాలి. ప్రధానంగా మనం చూడొచ్చు, అటు ఏదైతే క్యాతన్పల్లిలో చెలరేగినటువంటి ఏదైతే వివాదం కూడా చూడొచ్చు మనం. బీఆర్ఎస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, దాంతో పాటుగా అధికార పక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రతి దాడులు జరిగినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా బాల్కా సుమన్ దాదాపుగా 16 రోజుల పాటు పైననే జైల్లో ఉన్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. దాంతో పాటుగా అటు ఇబ్రహీంపట్నానికి సంబంధించి చూస్తే మాత్రం కొంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నటువంటి విషయం మనకు తెలిసిందే. కోర్టులో ఇన్ని రోజులు కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో తర్వాత కోర్టుల నుంచి తీర్పు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కూడా వాయిదా వేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా అటు ఏదైతే ఖానాపూర్ ఏదైతే ఇబ్రహీంపట్నం కావచ్చు, కేతన్పల్లి కావచ్చు, దాంతో పాటుగా ఖానాపూర్, ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఈ రోజు మధ్యాహ్నం కల్లా కూడా 12:30 గంటలకు కూడా ఈ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక పూర్తి కాబోతోంది. మరి ఎలా నిర్వహించబోతారో, దాంతో పాటుగా కొంత ఇబ్రహీంపట్నం కావచ్చు, దాంతో పాటుగా కేతనపల్లి, ఖానాపూర్ వైపు రాష్ట్రం మొత్తం కూడా చూస్తుందని కూడా చెప్పాలి. ఎందుకంటే కొంత వివాదాలు చెలరేగినటువంటి నేపథ్యంలో ఈసారి ఏ పార్టీ సభ్యులు ఏ పార్టీ వైపు ఉండబోతున్నారు అనేది మాత్రం కొంత ఆసక్తి ఏదైతే నెలకొన్నటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. సందీప్, అంటే ఇప్పటికీ కొంత మేర అంచనాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, ఏ పార్టీ చైర్మన్ ఎన్నిక గెలిచే అవకాశాలు ఉన్నాయి? దాదాపుగా ఎలక్షన్ పూర్తయి కూడా 45 రోజుల పైన అవుతుంది కాబట్టి మరి ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరు ఏమైనా పార్టీ మారుతున్నారా లేకపోతే ఏంది అనేది కూడా పూర్తి స్థాయిలో తెలవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా పార్టీ సభ్యులు కావచ్చు, ఇండిపెండెంట్లు కావచ్చు, ఎవరి వైపు ఉండబోతున్నారు అనేది మాత్రం కొంత ఆసక్తి నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని చోట్ల కూడా పూర్తి మెజార్టీ అనేది ఎవరికి రాలేదు కాబట్టి మరి ఎవరి గెలుపు అనేది మాత్రం కొంత ఆసక్తి నెలకొంది. సందీప్, కరెక్ట్. థ్యాంక్ యూ వంశీ.